ఎన్జీ రంగా ఈ పేరు చెప్పగానే ఒక రైతు నాయకుడిగా, రైతు బాంధవుడిగా రాజకీయాల్లో, ఇప్పటి రాజకీయాల్లో ఉండే అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచే ఒక నిలువెత్తు విగ్రహం మనకి కళ్ళకి సాక్షాత్కరిస్తుంది. కానీ అలాంటి ఎన్జీ రంగా ఎలాంటి ఆదర్శాలు, ఎలాంటి ఉన్నతమైనటువంటి ఆదర్శాలు పాటించారు? ఇటు రైతు నాయకుడిగా, అటు రాజకీయ నాయకుడిగా దేశానికి చేసిన సేవ ఏంటి అని అంటే చాలామందికి ప్రశ్నార్థకం. ఎందుకంటే అప్పటి నాయకులు ఇప్పుడు లేరు. సో ఎన్జీ రంగా గారి గురించి పూర్తి స్థాయిలో తెలిసినటువంటి వ్యక్తిగా, నిజంగా రైతు నాయకుడిగా ఉండేటువంటి మరొక వ్యక్తి కూడా మనకి ప్రస్తుతం గుంటూరు జిల్లాలోనే ఉన్నారు. ఆయన యలమంచిలి శివాజీ గారు. సార్, ప్రస్తుతం అసలు ఎన్జీ రంగా గారి ఆదర్శాలు ఏంటి? దేశానికి కానీ, వ్యవసాయ రంగానికి కానీ, రైతులకు కానీ ఎన్జీ రంగా గారు చేసినటువంటి కృషి ఏంటి, వాళ్ళ అభ్యున్నతికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముఖ్యంగా నమస్కారం. ఈరోజు ఎన్జీ రంగా గారి జయంతి. ఈ సందర్భంగా అసలు భారతదేశానికి కానీ, రైతులకు కానీ ఎన్జీ రంగా గారి పోరాట పటిమ కానీ, స్ఫూర్తి కానీ ఏ విధంగా ఉంటుంది అసలు? ఇప్పుడు రంగయ్యని గురించి మాట్లాడుకునేటప్పుడు ఏదన్నా చెప్పడానికి ఇప్పుడున్న తరంలో ఎవరికి అర్హత ఉందంటే నాకే ఉందని చెప్పి నేను చాలా గౌరవంగా చెప్పుకోవచ్చు. నేను చెప్పడం కాదు, రంగా గారిని చెప్పిన మాట. ఆయన ఎన్నికల్లో తిరుగుతూ ఉంటే ఇక్కడ ప్రచారానికి ఆయన ఒక మాట అడిగారు, మీరు ఏం చేశారు మాకు అని చెప్పి. మాకు ఇక్కడ నీళ్లు రావట్లేదు, కాలంలో మురికి కాలంలో నీళ్లు పోవట్లేదు అని అంటే, ఏమయ్యా మురికి కాలంలో నీళ్లు పోకపోతే శానిటరీ ఇన్స్పెక్టర్ని అడగండి, లేకపోతే మున్సిపాలిటీ వాడిని అడగండి, లేకపోతే మీ వార్డు కౌన్సిలర్ని అడగండి. నేనున్నది దేనికి? నేను ఢిల్లీలో పార్లమెంట్లో కొన్ని చట్టాలు చేసి జనానికి, దేశానికి ఏది మంచిదో చూడాల్సిన పని నాకు తప్పితే ఈ మురికి కాలంలో నీళ్లు సంగతి నా పని కాదని చెప్పి నిర్భయంగా ఎన్నికలప్పుడు కూడా చెప్పగలిగిన తీశాడు. దాని మీద ఇంకో మాట కూడా చెప్పాడు ప్రజలు, ఏంటా రైతులు చేసేది ఏం చేయాలి నేను? వాడు చేయట్లా శివాజీ, వాడు చేస్తే నేను చేసినట్టు కాదు, వాడు నా శిష్యుడేగా అన్నాడు ఆయన. ఏది అప్పుడు నేను వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా శివాజీ నా వాడు రైతులు మంచి చేస్తున్నాడు అని చెప్పి చాలా ధైర్యంగా, గర్వంగా చెప్పుకునే పరిస్థితి రంగా గారికి ఉంది. అది మిగతా వాళ్ళకి ఎవరికీ లేదు. సొంత పార్టీలో ఉన్న నాయకత్వం కూడా శివాజీ అంటే అమ్మో అంతా ఆయనకే పేరు వస్తుంది, నాకు కాదని చెప్పి దాని గురించి ఫిర్యాదులు చేయటం ఆ నేపథ్యం. అయితే ఈ సందర్భంలో ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలని చెప్పి నేను ఇవాళ కూర్చోవడం మీతోటి. ఏంటంటే 40 సంవత్సరాలు బట్టి మీడియా కానీ, రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కానీ దాన్ని తొక్కిపట్టి బయటికి రాకుండా చేశారు. ఏంటంటే తొక్కిపట్టి చేసింది సరిగ్గా 41 సంవత్సరం పూర్వం, అంటే 1984 ఆగస్టు సంవత్సరం అప్పుడు రామారావుని దించేసి భాస్కరరావు ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ తిరిగి రామారావు రావడానికి కారణం, నెల రోజుల తర్వాత తిరిగి రావడానికి కారణం మేమే కారణం, మేము తీసుకొచ్చాం, ఊరేగింపులు చేసాం, ధర్నాలు చేసాం అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ వాటన్నిటికన్నా మించింది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిమితమైన పరిజ్ఞానానికి అందినంత వరకు నలుగురే కారణం దానికి. ఒకటి శంకర్ దయాళ్ శర్మ గారు. శంకర్ దయాళ్ శర్మ గారు ఏం చేశారో అని మీరు అడగవచ్చు. శంకర్ దయాళ్ శర్మ గారు రామ్లాల్ని తీసేసి ఈ సంక్షోభం అప్పుడు గవర్నర్గా మరి బొంబాయిలో ఉన్న గవర్నర్గా, మహారాష్ట్రలో ఉన్న గవర్నర్గా ఉంటే ఆయన తీసుకొచ్చి హైదరాబాద్ పంపించారు గవర్నర్గా. తర్వాత ఆయనకి రాజ్యసభకి చైర్మన్ అయ్యాడు. నేను మెంబర్గా ఉన్నాను. ఒక మాట చెప్పుకున్నాడు. ఆయన రాగానే చేసిన పని ఏంటో తెలుసా మీకు? పత్రికల్లో ఎక్కడన్నా వచ్చిందో? రాలేదు. ఆయన రాగానే రంగా గారిని పిలిపించాడు రాజ్భవన్కి పిలిపిస్తే, రంగా గారు ఏం చేయాలి దీనికి, ఎలాగ బయటపడటం దీనికి సంక్షోభం నుంచి అంటే, ఏం లేదయా, ఇప్పటికే కాంగ్రెస్ దెబ్బతినేసింది రాష్ట్రంలోనూ, ఇది ఎలాగే ఉంటే కొన్ని రోజులు మొత్తం దక్షిణాది మొత్తం తుడిచిపెట్టిపోతుంది కాంగ్రెస్ అని చెప్పి చాలా తీవ్రంగా విమర్శ చేశాడు. ఆయన ఏం చేసేటప్పుడు ఇందిరాగాంధీ గారికి కనెక్షన్ ఇవ్వమని చెప్పి టెలిఫోన్ని కనెక్షన్ తీసుకుని ఆయన మాట్లాడకుండా రంగారు మాట్లాడతాడని చెప్పి ఆయనకి ఇచ్చాడు. రంగారు దగ్గర ఉన్న ఒక బాణి ఏంటంటే, ఇందిరాగాంధీతో అయినా అదే స్థాయిలో మాట్లాడగలడం, నాతో కూడా అదే స్థాయిలో మాట్లాడగలడం, ఇంకా కింద పార్టీ ఆఫీసులో ఉండే జవాను మా దస్తగిరితో కూడా అదే స్థాయిలో మాట్లాడగలడు. ఆయనకి తేడా ఉండదు, ఏది హోదాను బట్టి తేడా ఉండదు. నిజం చెప్పేటప్పుడు ఎవరైనా ఒకటే. ఆయన ఏమన్నాడు, ఏంటమ్మా ఇది ఏమనుకున్నావు ఇక్కడ, మరి ఈ మాదిరి ఇలా చేసినట్టయితే ఈ తగలబడిపోతుంది కాంగ్రెస్, వెంటనే వాడిని తీసేసి మళ్ళీ రామారావుని పెట్టండి, లేకపోతే లాభం లేదని చెప్పిన పరిస్థితి. దాంతో ఆమె ఆలోచనలో పడి ఇక్కడ ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని చెప్పి ఆమె ఏం చేసిందంటే, అప్పుడు ఇది అట్లా శంకర్ దయాళ్ శర్మ గారి కారణం, రంగా గారి కారణం రెండు. అప్పుడు ఏం చేసిందంటే ఆమె నాయుడమ్మ గారని అన్నాడు, ఎలవర్తి నాయుడమ్మ గారు.
ఎల్బర్ట్ నాయుడు గారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశాడు. తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్కి ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి ఐసీఆర్కి చైర్మన్గా చేశాడు. తర్వాత లెదర్ ఇన్స్టిట్యూట్ పెద్ద సైంటిస్టు. ఆయన ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా కుటుంబానికి దగ్గర. ఆయన్ని పిలిచి అసలు ఏం జరుగుతుందో నువ్వు నా మనిషిగా వెళ్ళి పరిశీలన చేసి రామరాజు కూడా మాట్లాడి నాకు నివేదిక ఇవ్వమని చెప్పి పంపించింది హైదరాబాద్ పంపిస్తూ రామరాజు చెప్పేటకు వచ్చాడండి. ఆయన పూనికి మీద ఇందిరాగాంధీ పంపించిండింది, ఆమె మెసెంజర్గా ఇక్కడికి వచ్చాడు. అందు గురించి మీరు వారితో మాట్లాడితే బాగుంటుందంటే ఒక పని చేయండి, మీరు అయితేను ఈ కర్మకాండ అంతా కూడా ఎమ్మెల్యేలు ధర్నాలు మంచి చెడ్డ అంతా కూడా ముషీరాబాద్ స్టూడియోలో జరుగుతున్నాయి. అందుకని నేను ఇక్కడికి వస్తాను, అబిడ్స్కి వస్తాను, రాత్రిపూట తెల్లారుదామని 2ంటికి పట్టుకోమన్నాడు. 2ంటికి పట్టమంటే 2ంటికి తీసుకెళ్ళాం. 2ంటికి తీసుకెళ్తే అక్కడ ఎవడో ఉండడు, రాజుగాడు ఉంటాడు అక్కడ సెక్యూరిటీ. అప్పుడు ఎవరికి తెలవకుండా రహస్యంగా మాట్లాడదాం అన్నాడు. మాట్లాడి అప్పుడు చెప్పింది ఏంటంటే, ఇదేం జరిగింది చెప్పండి నాకు క్రోనలాజికల్గా, గంటకి ఎలాగ మార్పులు జరిగినాయి చెప్పమన్నాడు. చెప్పమంటే ఇది చెప్పడం మొదలు పెడితే ఎలాగ కాదు, నాకు క్రోనలాజికల్గా చెప్పండి, క్రోనలాజికల్గా చెప్పండి మీరు, ఇలాగ కాదన్నాడు. అంటే అప్పుడు కోటేటి రాంచుతున్నాను పిలిచి నువ్వు చెప్పమన్నాడు. చెప్పడం కాదండి మీరు రాసేవాళ్ళన్నాడు. రాసేవాళ్ళంటే అప్పుడు ఏం చేశారు, ఒర్లు గారు అని చెప్పి ఇంకో సైంటిస్ట్ ఉన్నాడు. ఒర్లు గారు కృష్ణా జిల్లా దివి తాలూకా ఘంటసాల స్వగ్రామం. ఆయన అక్కడ మరి ఇవన్నీ పెట్టడానికి కారణం ఆద్యుడు ఆయనే, ఏదో ఐటీ రావడానికి మంచికి చెడ్డకి. ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళు చెబితే దాన్ని అంతా టైప్ కొట్టుకుని తీసుకెళ్ళి ఏ రోజు గంటకి ఎట్టగా పరిణామాలు వచ్చినాయని చెప్పి తయారు చేశారు నివేదిక, ఒక ఫైలు. దాంతోపాటుగా న్యూస్ పేపర్స్ తెప్పించేసి ఈనాడులో కటింగ్స్ అన్నీ పెట్టి దానికి జత చేసి ఆ పొద్దున పూట ఆ ఫైల్ పట్టుకుని అది తీసుకుని విమానంలో వెళ్ళిపోయాడు ఆయన. ఇందిరాగాంధీ సబ్మిట్ చేశారు. అంటే దీంట్లో ఎవరు పాత్రదారులు, శంకరదయాళ శర్మ గారు, రంగా గారు, ఎల్బర్ట్ నాయుడు గారు, ఇక 4వ వాడు జ్ఞాని జైల్ సింగ్ అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నాడు. జైల్ సింగ్ దగ్గరికి ఎమ్మెల్యేలు వాళ్ళు మేము వెళ్ళారు. వెడితే లోపలికి వెళ్ళినప్పుడు కొంతమందిని ఎమ్మెల్యే కార్యాలయాన్ని కూడా తీసుకెళ్లారండి, వీళ్ళని చూపించారని విమర్శ వస్తుంది సహజం. అందుకని ఆయన ఏం చేశాడు, జైలు సింగ్ అట్లా కనపడతాడు కానీ ఎంత తెలివైనాడంటే లోపలికి అడ్మిట్ చేసేటప్పుడు వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూసి అడ్మిట్ చేయండి అన్నాడు. అందరినీ ఐడెంటిటీ కార్డు రికార్డ్ అయింది అక్కడ, ఎవడు ఎమ్మెల్యేనో ఎవడు కాదు అని చెప్పి తేలిపోయింది. ఎంతమంది రామారావు పక్కన ఉన్నారనేది తేలిపోయింది. ఈ 4 పరిణామాల దృష్ట్యా ఆయన తిరిగి మళ్ళీ పెట్టడానికి అవకాశం ఏర్పడింది. కానీ ఇందిరాగాంధీ పాకిస్తాన్ని బద్దలుగా చీల్చేసి మరి బంగ్లాదేశ్ ఏర్పడటానికి పురుడు పోసిన ఇందిరాగాంధీ, ఆ వాళ్ళ నిక్సన్ని లేకపోతే అమెరికాని ఎదిరించి నిలబడ్డ ఇందిరాగాంధీ ఈ బజార్లో ప్రదర్శనలు లొంగుతుందండి. లేకపోతే 1969లో చలనారెడ్డి గారు పోరాటం చేసి మరి తెలంగాణ విడిపోవాలంటే కాదు అని చెప్పి గట్టిగా నిలబడ్డ ఇందిరాగాంధీ ఈ బజార్లో ప్రదర్శనలు లొంగుతుందా? ఈ వాస్తవాన్ని బయటికి రానివ్వకుండా ఇవాళ వరకు కూడా పత్రికలు కానీ మీడియా కానీ జరిగిందని ఎక్కడ రాయకుండా ఎవడగాడు మేము ఊరేగింపు చేసాం, మేము ఉద్యోగం చేసాం, ఎవరండి వీళ్ళు ఉద్యమం చేయడానికి అసలు ఎవరు మీద చేస్తారు? ఈ నేపథ్యం వెలుగులోకి రాకుండా దీన్ని ఆపితే ఇవాళ 41 సంవత్సరాల తర్వాత ఇవాళైనా ఈ వాస్తవం చెప్పకుండా మేమంతా కూడా తెలమరుగైపోతే ఇక ముందు కూడా చెప్పేవాడు ఎవడో ఉండడనేతోటి ఆ దుఃఖతోటి ఆ బాధతోటి ఈ వాస్తవం బయట పెడతారు. ఎందుకు ఈ వాస్తవాన్ని బయటికి రానికుండా ఎవరు మీ పత్రికలు రాశారా? ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా? మీరు రోజు ఏం చూపిస్తున్నారు టీవీలోనూ? నిన్న మొన్న కూడా చూపించారు కదా, మేము ఉద్యమం చేశాం. ఎవరు వీళ్ళు ఉద్యమం చేయడానికి? అసలు వీళ్ళ బిషానా ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు దానికి లోతుగా పరిశీలన చేసే ఓపిక మీకు లేదు. మీకు ఏదో చెప్పండి వెళ్ళిపోతాం చెప్పండి మేము బ్రేకింగ్ న్యూస్ ఏం బ్రేకింగ్ న్యూస్ మీది? ఏం చెబుతున్నారు? భావితరాల వారికి ఏం వాస్తవాలను అందిస్తున్నారు? అదే మాదిరిగా రంగా గారిని నాకు స్వయంగా శివశంకర్ చెప్పిన మాట. ఏం చెప్పాడు శివశంకరు? రంగా గారితో మాట్లాడబోయా ఇదంతాను, ఆయన్ని మహారాష్ట్ర బొంబాయిలో గవర్నర్గా పంపుతాం, లేదంటాడా వైస్ ప్రెసిడెంట్గా పెడదాం, రాష్ట్రపతికి మన రాజ్యసభకు అధ్యక్షుడిగా ఉంటారు కనుక్కోమని చెప్పింది. చెబితే నా వాళ్ళగా నేను చేయను అన్నాడు. నాకు ఇది చాలన్నాడు. ఏదైతే పార్లమెంట్ సభ్యత్వం చాలన్నాడు. ఇవన్నీ వాస్తవాలు. మరి ఈ వాస్తవాలు బయట పెట్టకుండా ఏంటో పిచ్చి మాటలు, పిచ్చి రాతలు, పిచ్చి ప్రదర్శనలు, పిచ్చి బ్రేకింగ్ న్యూస్లు వేస్తే ఏంటది అసలు? మీరు చెప్పిన దాని ప్రకారం ఎన్టీ రామారావు మళ్ళీ అధికారం రావడానికి కారణం ఆయన
నలుగురు కాదు, మూల పురుషుడు ఎన్జి రంగా గారు. ఉమ్. ఇందిరాగాంధీకి అంత ధీటుగా చెప్పగలిగిన మొనగాడు ఎవడండి మనలోనూ? చెప్పాడు ఆయన. ఉన్న వాస్తవాలు చెప్పేశారు. అది అందుకని దీన్ని చెప్పాలనుకున్నాను. ఇలాంటి వాస్తవాలు ఇప్పుడు చెప్తే అంటే అధికారంలో ఉన్న వాళ్ళు జీర్ణించుకోగలుగుతారు. వాళ్ళతో నాకేం పని అంటే వాస్తవం వాస్తవం, నిజం నిజం, నిజం నిప్పు లాంటిది ఎప్పుడు అది నిన్ను దహించక తప్పదని చెప్పి ఇప్పుడైనా బయటకు వస్తుంది. అందు గురించి వాళ్ళకి ఇష్టమా అయిష్టమా అని చెప్పి నాకేం పని, మీరు చెప్పాలనుకుని చెప్పేస్తారు. అది ఇది వాస్తవం, ఇది జరిగింది, ఇది కాదనమనండి ఎవరినన్నా, కాదనమనండి ఎవరినన్నా. అది సార్, ఎన్జి రంగా గారు రాజకీయంగా చేసినటువంటి ఒక గొప్ప అంటే మార్పు అనుకోవచ్చు దీన్ని. కానీ వ్యవసాయ రంగం మీద, రైతులకి సంబంధించినటువంటి విషయాల మీద ఎలాంటి అది ఇప్పుడు దీంట్లో కలపొద్దు. మీకు కావాలంటే వ్యవసాయం మీద రంగా గారు ఇదంతా మళ్ళీ ఇంకో రోజు మాట్లాడదాం. రంగా గారు కాదు, దానికి దీనికి కలవదు. అది మనం ఇంకో ప్లాంకులో వెళ్తున్నాం, ఇంకో ప్లాంకులో వెళ్ళి దీన్ని మాట్లాడుతున్నాం. మీకు ఇంకోటి చెప్పనా వాస్తవం, ఇది రామారావు చెప్పారు అసెంబ్లీలో, నా దగ్గర ఉంది ఆ రికార్డ్, రామారావు చెప్పింది కూడా. రామారావు ఏం చెప్పారంటే, నేను బిఏ వేసాను, బిఏ వేసైతే మా మామగారు షావు గారు ఆయన 100 రూపాయలు పచ్చ నోటు ఇచ్చి మా ఊళ్ళో రాజకీయ చిన్న నాయకుడిని, చోట నాయకుడిని ఇచ్చి, ఒరే రంగా ఉన్నాడు నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే వెళ్ళాము అక్కడికి. మద్రాసులో రంగారింటికాడ చాలామంది జనం ఉన్నారు. సరే ఆయన నాయకుడు కనుక వీళ్ళని లోపల రమ్మన్నాడు. ముందు వెళ్ళినాక ఏంటి వచ్చామంటే వీడికి ఉద్యోగం ఇవ్వాలి, బిఏ వేసాడు అన్నాడు. ఇట్లా చూశాడు, దున్నపూతలాగా ఉన్నాడు, వీడికంతూరా ఉద్యోగం, వ్యవసాయం చేసుకోమన్నాడు. నాకు చాలా ఆత్మగౌరవం దెబ్బతింది, నాకు చాలా కోపం వచ్చింది. ఆయన పచ్చనోటు వచ్చి మా మామగారు పంపితే ఇట్లా అంటాడని చెప్పి నా ఆత్మగౌరవం దెబ్బతిని అప్పటి నుంచి రంగాగారు అంటే నాకు చాలా కడుపుమంట. తర్వాత ఏదో తాతమ్మ కలిసి సినిమా తీశాను నేను, ఆ సినిమా బాగుందా రామారావు అన్నాడు ఇక్కడ పెళ్ళిలో కనపడి, మరి ఆ సినిమాని బ్యాన్ చేశారు అని. ఏమైనా సరే రంగాగారు మంచి నిజాయితీ పడని మాట్లాడి ఆయన సంతాప తీర్మానంలో అలాగే మాట్లాడాడు. ఎవరు? రామారావు. అందుకని వీళ్ళెవరికి తెలియంది ఏంటంటే రామారావుకి ఆయన మీద చాలా రామారావు అంటే అభిమానం ఉంది, ప్రేమ ఉంది, భయం ఉంది, భక్తి ఉంది. అది తెలియకుండా వీళ్ళు పిచ్చి మాటలు నానా రకాలుగా మాట్లాడేసుకుంటారు. అది కూడా కావాలంటే నా దగ్గర ఉంది రికార్డు, మా అసెంబ్లీలో మాట్లాడిన సంగతి. అంటే పేపర్లో సార్ వీడియో రికార్డ్? వీడియో రికార్డు కదా మీకు, అసెంబ్లీ రికార్డు ఉంది. అసెంబ్లీ రికార్డు ఉంది. ఓకే. ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో చెప్పాడు ఆయన, ముఖ్యమంత్రిగా చెప్పాడు ఆ మాట. అందుకని రామారావు ఎవరూ లేకుండా నేను ఒక్కడే ఉండి మూడో మనిషి లేనప్పుడు కొంచెం అట్ట తల్లిదండ్రులు చూసి ఎవడన్నా లోపలికి వస్తాడేమోనని చెప్పి అప్పుడు అంటాడు, బాగున్నాడు ఆయన, ఎట్లా ఉన్నాడు పెద్ద ఆయన అని. ఈయన కూడా రామారావు అసెంబ్లీ ఒక ఒంట్లో సరిలేక ఒక పై రామమనోహర్లో హాస్పిటల్లో చేరాడు. చూడటానికి వచ్చాడు రంగారావు. చూడటానికి వచ్చినాక అట్లా నిద్రపోతున్నాయండి అంటే బయట తిరుగుతున్నాడు రంగారు, కోట వేసుకుని చలికాలం కర్ర పట్టుకుని. లెగ్గొడతాను సార్, అవసరం లేదా లెగ్గొట్టక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోతానులే అన్నాడు. అని ఏంటా మీరు అసలు ఇటువంటి పైచికూరలు అంతా చేరారు ఇక్కడ, అది ఎవరా తాటకెళ్ళాను రేణుగా నాయకుడికి ఏదో బీపీ వచ్చింది, బీపీ పెరిగింది, అదని ఇదని మాట్లాడుతుంది, గుండె ఎట్టా ఉంది అని. దానికి ఏం పని అయ్యా, నాయకుడు అనేవాడు ఆరోగ్యంగా ఉన్నాడు, ఏదో కొంచెం నలతగా ఉంది, నోళ్ళు ఉంటాడు, రెస్ట్ తీసుకుంటాడని చెప్పాలి. కానీ అనారోగ్యంగా ఉన్నారని ఎవరన్నా బయటకు చెబుతారంటే పిచ్చి వెదవల్లారు అని అన్నాడు ఆయన. అందుకని రంగా గారు అంటే ఒక మాట చెప్పాం రామారావుకి, ఏమంటే హరిజన్ నాయకుడు అనే పుస్తకం ఉంది, రంగా గారు రాసి ఉన్నారు, ఆ రోజుల్లో బాగా ప్రాచుర్యం ఉంది, 30,000, 1940,000. అందు గురించి దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుందండి అని చెప్పి హిందీ మాస్టర్ గారు రాధాకృష్ణ గారు ఉన్నాడు, ఆయన పిలిచాడు, దీన్ని ట్రాన్స్లేట్ చేసి వచ్చాను, తప్పులు లేకుండా చూడండి జాగ్రత్తగా అని మాట్లాడుకుంటూ కూర్చున్నాడు అని చెప్పి. అది తెలవకూడదు ఎవడికి. ఏది అట్లా ఆయన మీద ఉన్న అవ్యాజ్యమైన ప్రేమ కానీ అభిమానాన్ని కానీ బయటికి వెళ్ళవచ్చకుండా బయటాడు ఏమనుకుంటాడు అని చెప్పి వెరచి ఆయన అలాగే నడిపాడు, ఈయన ఇలాగ నడిపారు ఇద్దరు. అసలు మీకు ఇంకోటి చెప్పనా, రామారావు ఇంతకాలం అధికారంలో ఉన్నాడు కదా, రాజకీయాల్లో ఉన్నాడు కదా, రంగారావు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరిని ఒకే వేదిక మీద ఎప్పుడు చూసారా మీరు? ఎప్పుడు ఒకే వేదిక మీద కూర్చోాలి, ఒకరిని చూస్తే ఒకరు సిగ్గాడు, అది వాస్తవం. సార్, మీలాగా చాలామంది, అనేక మంది మేము ఎన్జి రంగా గారిని ఆదర్శంగా తీసుకున్నామని, ఆయన శిష్యులు అని చెప్తూ ఉంటారు. కానీ మీకు ఆయనతో ఉన్నటువంటి చొరవ కానీ చాలా ఎక్కువ అనేది బయట ప్రపంచానికి తెలుసు.
మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటి? అది నేను చెబుతాను, తర్వాత చెబుతా, కానీ మీకు ఎన్ని రోజులైనా చెబుతాను. ఇవన్నీ ఆయన పెట్టాయి కదా మాకు, రైతుల తరఫున పోరాటం చేయటం. ఇప్పుడు ఆయన ఆఖరి రచన 1994లో ఆయన చనిపోవడానికి కొద్ది రోజుల ముందు నా పుస్తకానికి ముందు మాట రాశాడు. నా ముందు మాట కూడా ఇవాళ ఎక్కడో సాగునీరులో వచ్చేస్తున్నారు. ఏది నా గురించి, నా పోరాటాల గురించి రాశాడు. అలాగా ఆయన నుంచి మేము స్ఫూర్తి పొంది ఆ పరంపరను మేము కొనసాగిస్తూ వచ్చాం. ఆ కొనసాగించిన దానికి మనకు పదవులు వచ్చినాయా రాలేదని కాకుండా మరి దానికి అందరికీ మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ వారసత్వాన్ని మేము కొనసాగించాం. అంటే ఏ అంశం మీరు బాగా స్ఫూర్తిదాయకంగా తీసుకున్నారు? ఒక ఘటన నేను తీసుకున్న రంగారు 1961లో నాకు 13-14 ఏళ్ళు మా ఊరు వచ్చాడు. మా ఊరు వస్తే ఆయనకు ఒక స్వాగత పత్రం తయారు చేశాను. నేను తయారు చేసి పెన్నుతోనే రాసుకొని అది చదవాలని చెప్పి అడిగా. అక్కడ చదవాలని అడిగితే శంకర సత్యనారాయణ గారు దాన్ని ప్రెసైడ్ చేస్తున్నాడు. ఆయన పని చేసుకున్నాడు. పైనుంచి కింద వరకు చూసి చదవమని అన్నాడు, అనుమతించాడు. చదివా. ఇప్పుడు రంగారు అన్నాడు, ఎవడరా పుడతాడు ఇంత లేడు వీడు పెద్ద నాకు స్వాగత పత్రం చదివాడు అని చెప్పి ఎంత మురిసిపోయాడు అప్పుడు ఆ రోజున. అప్పటి నుంచి కొనసాగిస్తూ వచ్చాం. ఆయన కాలం చేశారు. ఆయన కాలం చేసినాక కూడా ఆయన యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడానికి ప్రతిపాదన నాది. అదే అడుగుదాం అనుకుంటున్నాను. అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఏం జరిగిందంటే ఆయన కర్మ ఎప్పుడు జరిగింది? 23 జూన్ 1995లో జరిగింది. జరిగినప్పుడు నేను ఎవరితో సంప్రదించాల. ఒక పక్కన లచ్చన్ గారు ఉన్నాడు మధ్యలో, గౌతు లచ్చన్ గారు. ఇటు పక్కన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇటు పక్కన రోసయ్య గారు ఉన్నాడు. వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. మన లచ్చన్ గారు ప్రతిపక్ష నాయకుడు. నేను తీర్మానాలు రాసి చదివాయి. ఏమిటి చదివాను? రంగా గారి పేరు ఇక్కడ యూనివర్సిటీకి పెట్టాలి, అగ్రికల్చర్ యూనివర్సిటీకి పెడితే తర్వాత ఈ పెట్టాలి అని అన్న తర్వాత ఏం జరిగింది? ప్రతిపాదన చేస్తే ఆమోదించారు ఏకగ్రీవంగా. తర్వాత రెండో అంశం ఏంటంటే పెట్టింది పార్లమెంటు హౌస్లో రంగా గారి శిలా విగ్రహం, కంచు విగ్రహం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి. ఆ రెండు జరిగినాయి. కంచు విగ్రహం ఎప్పుడు పెట్టారు? బాలయోగి స్పీకర్గా ఉండగా కంచు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు పార్లమెంట్ హౌస్లో. తెలుగువాడిది ముందుగా కంచు విగ్రహం పెట్టడం అయింది. అదే మాదిరిగా రంగా గారికి యూనివర్సిటీ పేరు. దాని తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు ఏమన్నారంటే, అలాగే కాదు, ఇక్కడ ఏదో మనం ఒక గ్రామీణ విశ్వవిద్యాలయం పెడుతున్నాం, దానికి పెడదాం అన్నాడు. దాన్ని పెడదామని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అంటే, వద్దులే అది పెడతారో వస్తారో తర్వాత సంగతి, దీన్ని పెట్టమని అడగండి అన్నాడు. దానికి తగ్గట్టుగా కొన్ని రోజులకే మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరయ్యారు ముఖ్యమంత్రిగా? నవంబర్ వచ్చేపాటికి ముఖ్యమంత్రి అయ్యాడు కొద్ది రోజులకే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి పైరవి చేస్తే ఈ పేరు పెట్టారు. అప్పుడు పత్రికలు కూడా శివాజీ ప్రతిపాదన చేశాడు, ఈ పేరు పెట్టారని చెప్పి రాశారు. అప్పుడు అక్కడ దగ్గరుండి ఆ జియోలో రాంచాం. ఏమని రాంచాం అంటే ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ అని చెప్పి. అది లేకపోతే మళ్ళీ ఏ రంగం అనుకుంటారో తెలీదు, అందుకని చెప్పి ప్రత్యేకంగా ఆయన పేరు పెట్టించాం అప్పుడు. అలాగా మా రుణం తీసుకుంటాకి ఇంకో మాట చెబుతూ ఉంటారు మా వాళ్ళకి. మనం గర్వపడేది ఏమిటంటే ప్రతిరోజు రంగా గారి పేరు యూనివర్సిటీ పెట్టడంతో ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం వారు చెప్పినట్టుగా ఈరోజు వాతావరణం ఇలాగ ఉండింది, వర్షం వస్తుంది, వర్షం రాదు, తుఫాను వస్తుంది, గాలి వేస్తుంది అని చెప్పి రోజు రంగా గారి పేరు రేడియోలోనూ లేకపోతే టీవీలోను పత్రికల్లోనూ రోజు ఉదయం సాయంత్రం కూడా ఉచ్చారణ చేస్తున్నారు. ఆ గౌరవం అటు మరి సంజయ్ రెడ్డి గారికి లేదు, లేకపోతే ఇంకోటి లేదు, రంగా గారికి ఆ గౌరవం వచ్చింది. అది మనందరికీ గర్వకారణం అని చెప్పి నేను చెబుతుంటాను. అది మా కంట్రిబ్యూషన్. అదేవిధంగా మార్కెట్ యార్డులు, రైతు మార్కెట్ యార్డులు కూడా ఉంది సార్. జనరల్గా అక్కడ కూడా ప్రతి ఒక్క మార్కెట్ యార్డ్లో రంగా గారి విగ్రహం, ఎన్జి రంగా గారి విగ్రహం పెట్టాలనేది కూడా సాధారణంగా ఎన్ని అడుగుతారు. కానీ నీకు యూనివర్సిటీలో పెట్టారు విగ్రహం. రంగా గారి విగ్రహం అసలు ఎవరికి లేనండి విగ్రహాలు రంగారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అందరికన్నా ముందు బెదవాడలో పెట్టారు. అది జనరల్ డిమిట్రో వచ్చి ఆ విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేశాడు విజయవాడలో. ఇప్పుడు తర్వాత గొల్లపూడిలో పెట్టారు, లేకపోతే పతివూళ్ళు మన తక్కిళ్ళపాడులో పెట్టారు, అన్ని చోట్ల పెట్టారు. అందుకని కొత్తగా దాంట్లో పెడితే అక్కడ ఆలనా పాలన లేకుండా దానివల్ల పెద్దగా ఏముంది. ఆల్రెడీ రంగాగారి పేరు రైతులందరూ హృదయాల్లో ఉంది. మార్కెట్ దారులు విగ్రహం పెడితే ఏముంది, పెట్టకపోతే ఏముంది, అదేదో చిన్న సంగతి స్థానికంగా ఉండేవాళ్ళు చూసుకుంటారు. ఆచార్య ఎన్జి రంగా అంటే కేవలం వ్యవసాయ రైతు నాయకుడు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని
ఒక ప్రభావితం చేసినటువంటి నాయకుడిగా ఎన్జి రంగా పేరు చెప్తున్నారు యలమంచిలి శివాజీ గారు. ఎందుకంటే ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలక పరిణామం. ఆ పరిణామంలో ఎన్జి రంగా పోషించినటువంటి పాత్ర, అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర రాజకీయాలని ఢిల్లీ నాయకులకు చెప్పినటువంటి అంశాలు మొత్తం కూడా రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేశాయి. ఆ విధంగా ఆచార్య ఎన్జి రంగా కేవలం రైతు నాయకుడే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక నేతగా కూడా ఆయన అభివర్ణించవచ్చు అనేటువంటి విషయాన్ని యలమంచిలి శివాజీ స్పష్టం చేస్తున్నారు.